హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ టెట్ ప్లస్ డిఎస్సిలో భాగంగా ఈరోజు తెలుగు ఇంపార్టెంట్ ప్రాక్టీస్ బిట్స్ చెప్పుకోబోతున్నాం. అందులో ఫస్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, సర్గ, ప్రతిసర్గ, వంశం, మన్వంతరం, వంశానుచరితం అనే 5 లక్షణాలు ఉండే సాహిత్య ప్రక్రియ ఏది? సర్గ, ప్రతిసర్గ, వంశం, మన్వంతరం, వంశానుచరితం అనే 5 లక్షణాలు ఉండే సాహిత్య ప్రక్రియ ఏది? ఆన్సర్ ఇస్ పురాణం. నెక్స్ట్ క్వశ్చన్, ఇతిహాసం పురావృత్తం అని పేర్కొన్న సంస్కృత పండితుడెవరు? ఇతిహాసం పురావృత్తం అని పేర్కొన్న సంస్కృత పండితుడెవరు? ఆన్సర్ ఇస్ అమరసింహుడు. నెక్స్ట్ క్వశ్చన్, పూర్వకథ, చరిత్ర అనే అర్థాలున్న సాహిత్య ప్రక్రియ ఏది? పూర్వకథ, చరిత్ర అనే అర్థాలున్న సాహిత్య ప్రక్రియ ఏది? ఆన్సర్ ఇతిహాసం. నెక్స్ట్ క్వశ్చన్, పరిక్రియ ఇతిహాసానికి ఉదాహరణ? పరిక్రియ ఇతిహాసానికి ఉదాహరణ ఆన్సర్ రామాయణం. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్ర మహాభారతం ఏ కోవకు చెందిన ఇతిహాసం? ఆంధ్ర మహాభారతం ఏ కోవకు చెందిన ఇతిహాసం? ఆన్సర్ పురాకల్పం. నెక్స్ట్ క్వశ్చన్, తొలి తెలుగు ద్విపద రామాయణం? తొలి తెలుగు ద్విపద రామాయణం ఆన్సర్ రంగనాథ రామాయణం. నెక్స్ట్ క్వశ్చన్, తొలి తెలుగు చంపు రామాయణం ఏది? తొలి తెలుగు చంపు రామాయణం ఏది? ఆన్సర్ భాస్కర రామాయణం. నెక్స్ట్ క్వశ్చన్, కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారి రామాయణం పేరు? కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారి రామాయణం పేరు? ఆన్సర్ శ్రీమద్ రామాయణ కల్పవృక్షం. నెక్స్ట్ క్వశ్చన్, తొలి తెలుగు అచ్చతెనుగు సంగ్రహ రామాయణం ఏది? తొలి తెలుగు అచ్చతెనుగు సంగ్రహ రామాయణం ఏది? ఆన్సర్ మొల్ల రామాయణం. ఆన్సర్ మొల్ల రామాయణం. నెక్స్ట్ క్వశ్చన్, ధర్మార్థ కామ మోక్షాలు అనే చతుర్విధ పురుషార్థాలను తెలియజేసే సాహిత్య ప్రక్రియ ఏది? ధర్మార్థ కామ మోక్షాలు అనే చతుర్విధ పురుషార్థాలను తెలియజేసే సాహిత్య ప్రక్రియ ఏది? ఆన్సర్ పురాణం. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో అష్టాదశ పురాణాల్లో లేనిది ఏది? కింది వాటిలో అష్టాదశ పురాణాలు లేనిది అడిగారండి ఇక్కడ. ఆన్సర్ థర్డ్ వన్ శివపురాణం. ఉన్నవేంటో చూద్దాం. అష్టాదశ పురాణాల్లో ఉన్నవి, ఫస్ట్ వన్ బ్రహ్మ పురాణం, సెకండ్ వన్ భాగవతం, ఫోర్త్ వన్ వరాహ పురాణం. నెక్స్ట్ క్వశ్చన్, పురాపినవం పురాణం అని పేర్కొన్న గ్రంథం ఏది? పురాపినవం పురాణం అని పేర్కొన్న గ్రంథం ఏది? ఆన్సర్ భవిష్య పురాణం. నెక్స్ట్ క్వశ్చన్, పురాణ కథలన్నీ ప్రతీకాత్మకాలే అని రమ్యంగా ప్రాచీన మానవుడి సుఖ దుఃఖాలను ఉత్థాన పతనాలను తెలియజేస్తాయి అని పేర్కొన్న విమర్శకులు? పురాణ కథలన్నీ ప్రతీకాత్మకాలే, అవి రమ్యంగా ప్రాచీన మానవుడి సుఖ దుఃఖాలను ఉత్థాన పతనాలను తెలియజేస్తాయి అని పేర్కొన్న విమర్శకులు ఎవరు? ఆన్సర్ ఇరివెంటి కృష్ణమూర్తి. ఇరివెంటి కృష్ణమూర్తి. నెక్స్ట్ క్వశ్చన్, ఆంగ్లంలో పురాణానికి సమానార్థకమైన పదం ఏది? ఆంగ్లంలో పురాణానికి సమానార్థకమైన పదం ఏది? ఆన్సర్ మైథాలజీ. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో ప్రథమాంధ్ర మహాపురాణం ఏది? కింది వాటిలో ప్రథమాంధ్ర మహాపురాణం ఏది? ఆన్సర్ మార్కండేయ పురాణం. నెక్స్ట్ క్వశ్చన్, నంది మల్లయ్య గంట సింగనలు అనువదించిన పురాణం ఏది? నంది మల్లయ్య గంట సింగనలు అనువదించిన పురాణం ఏది? ఆన్సర్ వరాహ పురాణం. నెక్స్ట్ క్వశ్చన్, గరుడ పురాణాన్ని అనువదించిన ప్రసిద్ధ కవి ఎవరు? గరుడ పురాణాన్ని అనువదించిన ప్రసిద్ధ కవి ఎవరు? ఆన్సర్ పింగళి సూరణ. నెక్స్ట్ క్వశ్చన్, సూర్యచంద్ర వంశరాజుల చరిత్రను తెలిపే అంశాన్ని ఏమంటారు? సూర్యచంద్ర వంశరాజుల చరిత్రను తెలిపే అంశాన్ని ఏమంటారు? ఆన్సర్ వంశానుచరితం అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, వృత్త నియమం, సంఖ్యా నియమం, మకుట నియమం కలిగిన రచన ఏది? వృత్త నియమం, సంఖ్యా నియమం, మకుట నియమం కలిగిన రచన ఏది? ఆన్సర్ శతకం. నెక్స్ట్ క్వశ్చన్, మకుటాలన్నీ సంఖ్యా నియమాన్ని పాటించిన తొలి తెలుగు శతకం. మకుటాన్ని సంఖ్యా నియమాన్ని పాటించిన తొలి తెలుగు శతకం ఏది? ఆన్సర్ వృషాదీప శతకం. నెక్స్ట్ క్వశ్చన్, వృషాదీప శతక కర్త ఎవరు? వృషాదీప శతక కర్త ఎవరు? ఆన్సర్ పాల్కుర్కి సోమన. నెక్స్ట్ క్వశ్చన్, శతకానికి పంచలక్షణాలు ఉండాలని చెప్పిన విమర్శకుడు ఎవరు? శతకానికి పంచలక్షణాలు ఉండాలని చెప్పిన విమర్శకుడు ఎవరు? ఆన్సర్ డాక్టర్ కె గోపాలకృష్ణారావు. నెక్స్ట్ క్వశ్చన్, తొలి తెలుగు దృష్టాంత శతకం ఏది? తొలి తెలుగు దృష్టాంత శతకం ఏది? ఆన్సర్ భాస్కర రామాయణం. నెక్స్ట్ క్వశ్చన్, తొలి తెలుగు శృంగార శతకమైన వెంకటేశ్వర శతక కర్త ఎవరు?
తొలి తెలుగు శృంగార శతకమైన వెంకటేశ్వర శతకకర్త ఎవరు? ఆన్సర్ తాళ్ళపాక అన్నమయ్య. ఆన్సర్ తాళ్ళపాక అన్నమయ్య. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్ర శతక సాహిత్య వికాసం సిద్ధాంతకర్త ఎవరు? ఆంధ్ర శతక సాహిత్య వికాసం సిద్ధాంత గ్రంథకర్త ఎవరు? ఆన్సర్ డాక్టర్ కె గోపాలకృష్ణారావు. ఆన్సర్ డాక్టర్ కె గోపాలకృష్ణారావు. నెక్స్ట్ క్వశ్చన్, మకుట నియమం లేకుండా తెలుగులో శతక రచన చేసిన కవి ఎవరు? మకుట నియమం లేకుండా తెలుగులో శతక రచన చేసిన కవి ఎవరు? ఆన్సర్ ఏనుగు లక్ష్మణ కవి. నెక్స్ట్ క్వశ్చన్, ఏకాంశ విగ్రహమై స్వయం సమగ్రమైన కథాత్మక వచన ప్రక్రియ ఏది? ఏకాంశ విగ్రహమై స్వయం సమగ్రమైన కథాత్మక వచన ప్రక్రియ ఏది? ఆన్సర్ కథానిక. నెక్స్ట్ క్వశ్చన్, తెలుగులో బ్రహ్మ గురించి రాసిన ఏకైక శతకమైన శారదాపతి శతకకర్త ఎవరు? తెలుగులో బ్రహ్మ గురించి రాసిన ఏకైక శతకమైన శారదాపతి శతకకర్త ఎవరు? ఆన్సర్ జొన్నలగడ్డ శారదాంబ. నెక్స్ట్ క్వశ్చన్, గోరంత దీపాలు పాఠ్యభాగం ఏ సాహిత్య ప్రక్రియకు చెందింది? గోరంత దీపాలు పాఠ్యభాగం ఏ సాహిత్య ప్రక్రియకు చెందింది? ఆన్సర్ కథానిక. నెక్స్ట్ క్వశ్చన్, తొలి తెలుగు కథానిక దిద్దుబాటు రచయిత. తొలి తెలుగు కథానిక దిద్దుబాటు రచయిత ఎవరు? ఆన్సర్ గురజాడ అప్పారావు. నెక్స్ట్ క్వశ్చన్, కథానిక లక్షణాలున్న ప్రాచీన గ్రంథం ఏది? కథానిక లక్షణాలున్న ప్రాచీన గ్రంథం ఏది? ఆన్సర్ అగ్నిపురాణం. నెక్స్ట్ క్వశ్చన్, వచన ప్రబంధంగా చలామణి అయిన సాహిత్య ప్రక్రియ ఏది? వచన ప్రబంధంగా చలామణి అయిన సాహిత్య ప్రక్రియ ఏది? ఆన్సర్ నవల. నెక్స్ట్ క్వశ్చన్, ఆంగ్లంలోకి అనువదించిన తొలి తెలుగు నవల ఏది? ఆంగ్లంలోకి అనువదించిన తొలి తెలుగు నవల ఏది? ఆన్సర్ రాజశేఖర చరిత్ర. నెక్స్ట్ క్వశ్చన్, వచన ప్రబంధంగా గద్య ప్రబంధంగా ప్రసిద్ధమైన ప్రక్రియకు నవల అని నామకరణం చేసిన పండితుడెవరు? వచన ప్రబంధంగా గద్య ప్రబంధంగా ప్రసిద్ధమైన ప్రక్రియకు నవల అని నామకరణం చేసిన పండితుడెవరు? ఆన్సర్ కాశీభట్ల బ్రహ్మయ్య శాస్త్రి. నెక్స్ట్ క్వశ్చన్, యథార్థ జీవితాన్ని యథార్థ దృష్టితో అధ్యయనం చేసే గద్య రూపంలో వ్యక్తం చేసేది నవల అని చెప్పిన విమర్శకుడు ఎవరు? యథార్థ జీవితాన్ని యథార్థ దృష్టితో అధ్యయనం చేసి గద్య రూపంలో వ్యక్తం చేసేది నవల అని చెప్పిన విమర్శకుడు ఎవరు? ఆన్సర్ రిచర్డ్ క్రాస్. నెక్స్ట్ క్వశ్చన్, తెలుగులో పరిపూర్ణమైన లక్షణాలున్న తొలి నవలగా విమర్శకులు దేన్ని పేర్కొంటారు? తెలుగులో పరిపూర్ణమైన లక్షణాలున్న తొలి నవలగా విమర్శకులు దేన్ని పేర్కొంటారు? ఆన్సర్ రాజశేఖర చరిత్ర. నెక్స్ట్ క్వశ్చన్, విమర్శ ప్రధానంగా సంఘటనకు ప్రాధాన్యం ఇస్తూ అధిక్షేపాత్మకంగా సాగే సాహిత్య ప్రక్రియ ఏది? విమర్శ ప్రధానంగా సంఘటన ప్రాధాన్యం ఇస్తూ అధిక్షేపాత్మకంగా సాగే సాహిత్య ప్రక్రియ ఏది? ఆన్సర్ గల్పిక. నెక్స్ట్ క్వశ్చన్, తెలుగులో గల్పిక ప్రక్రియకు ఆద్యుడెవరు? తెలుగులో గల్పిక ప్రక్రియకు ఆద్యుడెవరు? ఆన్సర్ కొడవటి కంటి కుటుంబరావు. నెక్స్ట్ క్వశ్చన్, సత్యకథనానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వవలసిన సాహిత్య ప్రక్రియ ఏది? సత్యకథనానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వవలసిన సాహిత్య ప్రక్రియ ఏది? ఆన్సర్ స్వీయ చరిత్ర. నెక్స్ట్ క్వశ్చన్, పాటకు ప్రాచుర్యాన్ని కలిగించిన కవితా ఉద్యమం ఏది? పాటకు ప్రాచుర్యాన్ని కలిగించిన కవితా ఉద్యమం ఏది? ఆన్సర్ విప్లవ కవితా ఉద్యమం. ఫ్రెండ్స్, ఇక్కడ సమాధానాలు కూడా ఉన్నాయి, ఒకసారి ఇవి కూడా చూడండి. ఫ్రెండ్స్, ఇంకా ఇవే కాకుండా ఇక్కడ గతంలో అడిగినటువంటి ప్రశ్నలు కూడా ఉన్నాయి, ఒకసారి అవి కూడా చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, చారిత్రక ప్రక్రియకు చెందిన గడియారం వెంకటేశ్వర శాస్త్రి రచన ఏది? చారిత్రక ప్రక్రియకు చెందిన గడియారం వెంకటేశ్వర శాస్త్రి రచన. ఆన్సర్ శివభారతం. నెక్స్ట్ క్వశ్చన్, రామాయణం భాగవతాలు క్రమంగా ఏ ప్రక్రియలో? రామాయణం భాగవతాలు క్రమంగా ఏ ప్రక్రియలో? ఆన్సర్ ఇతిహాస పురాణాలు. నెక్స్ట్ క్వశ్చన్, పురాణం పంచలక్షణం అని నిర్వచించిన వారు? పురాణం పంచలక్షణం అని నిర్వచించిన వారు?
ఆన్సర్ అమరసింహుడు. నెక్స్ట్ క్వశ్చన్, జనవాణి, ప్రజాతంత్ర, కాగడ పత్రికల్లో సంపాదకీయ వ్యాసాలు రాసిన వారు. జనవాణి, ప్రజాతంత్ర, కాగడ పత్రికల్లో సంపాదకీయ వ్యాసాలు రాసిన వారు ఎవరు? ఆన్సర్ తాపి ధర్మారావు. నెక్స్ట్ క్వశ్చన్, షార్ట్ స్టోరీకి సమానార్థకంగా కథానిక అని పేరు పెట్టిన వారు ఎవరు? షార్ట్ స్టోరీకి సమానార్థకంగా కథానిక అని పేరు పెట్టిన వారు ఎవరు? ఆన్సర్ ఇంద్రగంటి హనుమత్ శాస్త్రి. నెక్స్ట్ క్వశ్చన్, ఏదైనా ఒక పుస్తకాన్ని చదివి అందులోని విషయాలు సంక్షిప్తంగా పరిచయం చేస్తూ గుణదోషాలను తెలియజేసే ప్రక్రియ ఏది? ఏదైనా ఒక పుస్తకాన్ని చదివి అందులోని విషయాలను సంక్షిప్తంగా పరిచయం చేస్తూ గుణదోషాలను తెలియజేసే ప్రక్రియ ఏది? ఆన్సర్ పుస్తక పరిచయం. నెక్స్ట్ క్వశ్చన్, ఛందస్సు సంబంధం లేకుండా వ్యావహారిక భాషలో చిన్న చిన్న పదాలతో వాక్యాలతో ధ్వని గర్భితంగా ఉండే కవిత ప్రక్రియ ఏది? క్వశ్చన్ ఇంకొకసారి చదువుతాను. ఛందస్సు సంబంధం లేకుండా వ్యావహారిక భాషలో చిన్న చిన్న పదాలతో వాక్యాలతో ధ్వని గర్భితంగా ఉండే కవితా ప్రక్రియ ఏది? ఆన్సర్ వచన కవిత. నెక్స్ట్ క్వశ్చన్, పురాణ ఇతిహాసాల నుంచి ఒక చిన్న ఇతివృత్తాన్ని గ్రహించి వర్ణనలతో కలిపి పెంచి రాసిన స్వతంత్ర కావ్యం. పురాణ ఇతిహాసాల నుంచి ఒక చిన్న ఇతివృత్తాన్ని గ్రహించి వర్ణనలతో కలిపి పెంచి రాసిన స్వతంత్ర కావ్యం. ఆన్సర్ ప్రబంధం. నెక్స్ట్ క్వశ్చన్, ఒక గ్రంథాన్ని, దాని నేపథ్యాన్ని, లక్ష్యాలను పరిచయం చేస్తూ ఆ గ్రంథ రచయిత లేదా విమర్శకుడు రాసే పరిశీలనాత్మక పరిచయ వాక్యాలే. ఒక గ్రంథాన్ని, దాని నేపథ్యాన్ని, లక్ష్యాలను పరిచయం చేస్తూ ఆ గ్రంథ రచయిత లేదా విమర్శకుడు రాసే పరిశీలనాత్మక పరిచయ వాక్యాలే. ఆన్సర్ పీఠిక. నెక్స్ట్ క్వశ్చన్, సంపాదకులు ప్రత్యేక వ్యాసకర్తలు పత్రికల కోసం రాసేవి. సంపాదకులు ప్రత్యేక వ్యాసకర్తలు పత్రికల కోసం రాసేవి. ఆన్సర్ సంపాదకీయాలు. నెక్స్ట్ క్వశ్చన్, కథాకథనానికి ప్రాధాన్యత ఉన్న సాహిత్య ప్రక్రియ ఏది? కథాకథనానికి ప్రాధాన్యత ఉన్న సాహిత్య ప్రక్రియ ఏది? ఆన్సర్ ఇతిహాసం. నెక్స్ట్ క్వశ్చన్, వ్యక్తి అనుభవంలోని ఓ దశ, ఓ సంస్థ పరిణామ క్రమంలోని విశేషం వస్తువులుగా ఉండే ప్రక్రియ. వ్యక్తి అనుభవంలోని ఓ దశ, ఓ సంస్థ పరిణామ క్రమంలోని విశేషం వస్తువులుగా ఉండే ప్రక్రియ. ఆన్సర్ గల్పిక. నెక్స్ట్ క్వశ్చన్, తాను రాసుకున్న కథ అయిన సమాజ జీవితాన్ని ప్రతిబింబించేది. తాను రాసుకున్న కథ అయినా సమాజ జీవితాన్ని ప్రతిబింబించేది. ఆన్సర్ స్వీయ చరిత్ర. నెక్స్ట్ క్వశ్చన్, పీఠిక అంటే ఆన్సర్ గ్రంథం, దాని నేపథ్య పరిచయం చేస్తూ రాసే వాక్యాలు. గ్రంథం, దాని నేపథ్య పరిచయం చేస్తూ రాసే వాక్యాలు. నెక్స్ట్ క్వశ్చన్, ఒకే అంకం ఉండే రూపక భేదం. ఒకే అంకం ఉండే రూపక భేదం. ఆన్సర్ బాణం. నెక్స్ట్ క్వశ్చన్, కల్పిత కథ అనేక పాత్రల్లో అనేక సంఘటనలతో దీర్ఘమైన వచన రచన ఏది? కల్పిత కథ అనేక పాత్రల్లో అనేక సంఘటనలతో దీర్ఘమైన వచన రచన ఏది? ఆన్సర్ నవల. నెక్స్ట్ క్వశ్చన్, కలిక ఉత్కలికలు తప్పనిసరిగా ఉండే కావ్య భేదం ఏది? కలిక ఉత్కలికలు తప్పనిసరిగా ఉండే కావ్య భేదం ఏది? ఆన్సర్ ఉదాహరణ కావ్యం. ఫ్రెండ్స్, ఇక్కడ సమాధానాలు కూడా ఉన్నాయి, ఇవి కూడా ఒకసారి చూసుకోండి. ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.